భారతదేశంలో పేదరికం కేవలం డబ్బుల సమస్య కాదు, అదొక పెద్ద సవాలు. అసలు ఈ సమస్య లోతుపాతులేంటో ఇప్పుడు చూద్దాం. 2011-12 లెక్కల ప్రకారం మన దేశంలో 27 కోట్ల మంది పేదలున్నారు. అంటే ప్రతి 5గురిలో ఒక్కరు పేదరికంలో మగ్గుతున్నట్టే. సిటీల్లోని మురికివాడల జీవితాలు ఒకవైపు ఉంటే, పల్లెల్లో భూమిలేని కూలీల కష్టాలు మరోవైపు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. సరైన జీతం లేకపోవడం, బాలకార్మిక వ్యవస్థ, టీబీ లాంటి ప్రాణాంతక వ్యాధులకు వైద్యం దొరకని దీనస్థితిలో ఈ కుటుంబాలు బతుకుతున్నాయి. దీనివల్ల వీళ్లు సమాజానికి దూరమవుతారు. అందరికీ దొరికే కనీస అవకాశాలు కూడా వీరికి అందక ఆ పేదరికంలోనే ఉండిపోతారు. అసలు దారిద్ర్య రేఖను ఎలా లెక్కగడతారో తెలుసా? పల్లెలకు, పట్నాలకు వేర్వేరుగా క్యాలరీలు, ఆదాయ పరిమితులను బట్టి దీన్ని అంచనా వేస్తారు. ఒక 5గురున్న కుటుంబం కనీసం బతకాలంటే నెలకు సుమారు 4-5 వేల రూపాయలు ఖచ్చితంగా అవసరం. ఇక్కడ చూడండి, సామాజిక వర్గాల వారీగా గమనిస్తే షెడ్యూల్డ్ తెగలు, అలాగే వ్యవసాయ కూలీల మీదే ఈ పేదరికం భారం ఎక్కువగా ఉంది. అణగారిన వర్గాలకు చెందిన భూమిలేని కూలీల పరిస్థితి మరీ దారుణం. వీళ్లు ఏకంగా రెట్టింపు ప్రతికూలతను ఎదుర్కొంటూ మరింత కష్టపడుతున్నారు. ప్రాంతాల వారీగా కూడా చాలా తేడాలున్నాయి. బీహార్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో అయితే పేదరికం జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. అయితే అంత నెగటివ్ అనుకోకండే. 1993 నుంచి 2011 మధ్యలో మన దేశంలో పేదరికం దాదాపు సగానికి తగ్గటం నిజంగా ఒక మంచి పరిణామం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన పరిస్థితి మెరుగుపడుతున్నా కూడా మనం చైనా లాంటి దేశాల కంటే ఇంకా వెనుకబడే ఉన్నాం. అసలు దీనికి కారణాలేంటి? బ్రిటిష్ వాళ్ల పాత విధానాలు, విపరీతంగా పెరుగుతున్న జనాభా, అలాగే భూమి పంపిణీలో ఉన్న అసమానతలే దీనికి మూలం. ఈ కారణాల వల్లే చిన్న రైతులు పదే పదే అప్పులు చేస్తూ ఎప్పటికీ బయటపడలేని ఒక విష వలయంలో చిక్కుకుపోతున్నారు. మరి ప్రభుత్వమేం చేస్తోంది? ఉపాధి హామీ పథకాలు, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. మీకు తెలుసా, ఉపాధి హామీ పథకం లాంటివి ఏకంగా 4,78,00,000 కుటుంబాలకు పని కల్పించాయి. కానీ అస్సలు సమస్య ఇక్కడే ఉంది. పథకాలు ఉన్నా సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ఆ ప్రయోజనాలు నిజమైన అర్హులకు చేరడం లేదు. అందుకే మనం మానవ పేదరికం నిర్మూలనపై దృష్టి పెట్టాలి. అంటే కేవలం బతకడమే కాదు, ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, సమానత్వం దక్కాలి. చివరగా ఒక ప్రశ్న: కేవలం జానెడు పుట్ట నింపితే సరిపోతుందా? లేదా వాళ్లకు నిజమైన గౌరవం, భద్రత కల్పించడం మన లక్ష్యం కావాలా? ఆలోచించండి.